హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కడికి వచ్చా అనుకుంటున్నారా? పొలము మా అమ్మ వాళ్ళది నాటేయడం. ఆ రోజు సగమే వేసానని చెప్పాను కదా. ఈరోజు అయితే ఇగో కంప్లీట్ అయిపోవాలి. కూలోళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చారు, 20 మెంబర్స్ పైన వచ్చారు. ఈరోజైతే మొత్తం కంప్లీట్ చేయాలి 5 ఎకరాల వరకు అని చెప్పేసి పొద్దున్నే వచ్చాము. రోజు 9 o'clock అట్లా వచ్చేది, కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 8 లోపే వచ్చేసాము. రాగానే ఇగో నారైతే పీకుతున్నారు చూడండి. కొంచెం మొన్నటికంటే ఈరోజు కొంచెం ఎక్కువ, అంటే హైట్ పెరిగింది, చాలా కొంచెం పెద్దగా అనిపిస్తుంది. పొలం ఉన్నట్టే ఉంది అసలు నారు పీకుతుంటే. ఫస్ట్ నారు పీకి అన్ని కట్టలు కట్టుకున్న తర్వాత అప్పుడు నాటుకు పంచేస్తారు. పంచిన తర్వాత నాటేయడం. ఇగో ఇది పోయినసారి వేసిన నాటు చూడండి, ఇగో పచ్చగా అయిపోయింది కదా, పెద్దగా కూడా అయింది. నీళ్ళు అయితే ఎప్పటికీ ఉండాలి నాటు వేసిన తర్వాత. అయితే అదేమో నాటేసింది, ఇదేమో నారు. ఇప్పుడు నాటేయాల్సింది. నారైతే మొత్తం పీకేసాము కంప్లీట్గా. కొంచెం హైట్ ఉన్నా కూడా ఇబ్బంది అయినా కూడా మొత్తం అయితే కంప్లీట్గా నారు పీకిచ్చేసాము. ఎందుకంటే మొత్తం రావాలి కదా పొలానికి అనేసి పొద్దున్నే మొత్తం కంప్లీట్గా పీకించి ఇగో నాటైతే వేస్తున్నారు, స్టార్ట్ చేసారు. చెప్పాను కదా చాలామంది వచ్చారని. ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేయాలన్నట్టుగా వాళ్ళు చాలా ఫాస్ట్గానే వేస్తున్నారు. ఇటు సైడ్ రోడ్డుకు మాది పొలం, ఇటు 2 sides మావే ఉంటాయి అన్నట్టు. రోడ్డు అటు తండా ఉంటుంది, మా చిలక పక్కనే తండా, పొలం పక్కనే. ఇగో చూడండి, ఇటు సైడ్ ఏమో మాకు కట్ట ఉంటుంది ఊళ్ళో పోయేది, ఆ కట్ట పక్కనే మా పొలము. ఈరోజైతే మొన్న అయినా చల్లగా ఉంది, కానీ ఈరోజైతే మస్తు ఎండ కొడుతుంది. ఇక ఎండల వాళ్ళ వెనకాల ఉండాలి చేయాలంటే నాకు మస్తు ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే పక్కనే కూర్చున్న వీడియో తీస్తున్నాను. పొలంలో తిరగాలంటే అసలు నాటేయాలంటే చాలా ఓపిక ఉండాలి. వామ్మో, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ బురదలో దిగడము. అంటే చేస్తాం కానీ రెగ్యులర్గా చేస్తే అలవాటు అవుతుంది. చాలా కష్టం ఎట్లనైనా పొలం పనులు చేయాడిస్తే వాళ్ళకి. అందుకే ఈ మధ్యలో చాలా వరకు పొలం పనులు చేయట్లేరు కదా, అందరూ కొంచెం సిటీలో వెళ్ళి ఏదో ఒకటి బిజినెస్లు అవి ఇవి చేస్తున్నారు. అప్పట్లాగా ఎవరు నాట్లు అవి ఇవి చేయట్లే, చాలా ఏజ్డ్ వాళ్ళే నాట్లు వేస్తున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఎవరు నాటేయడము, పొలం పనులు వచ్చిన వాళ్ళైతే అసలు కనిపించట్లేరు కూడా. నేను ట్రై చేద్దామని కొంచెం ఇలా ట్రై చేశాను. ఇక పొలము లాస్ట్కు అన్నం తిందాము వెళ్దాం అనే లోపు చిన్న ముడి, అంటే మునుము అంటారు దాన్ని, అలా పట్టుకొని వాళ్ళతో పాటు వేసాను. ఈ కట్టే బిల్డింగ్ అయితే పొలం మాదే. ఈ పొలం మొత్తం ఆ రోడ్ దాకా మాదే ఉండేది. కాకపోతే తండా ఉంది అన్న కదా, తండా వాళ్ళకి ఆఫీస్ కట్టాలంటే ప్లేస్ లేదు అంటే మేము ఇచ్చాము. అమ్మ జ్ఞాపకార్థముగా, అమ్మ లేదు కదా, వేరే ఏది డబ్బులైనా వేరే ఏది ఇచ్చినా కూడా గుర్తుండదు. ఇలా జ్ఞాపకార్థం ప్లేస్ ఇస్తే ఇక్కడ ఆఫీస్ కట్టిస్తున్నారు. అమ్మ జ్ఞాపకార్థం ఎప్పటికీ ఎల్లకాలం ఉండిపోతుంది కదా అనేసి మా నాన్న ఆలోచన చేసి, మంచి ఆలోచన, వాళ్ళందరూ కలిసి ఇవ్వమంటే ఇచ్చినాము. ఇగో కన్స్ట్రక్షన్ అవుతుంది, స్లాబ్ లెవెల్ అయితే వచ్చింది. ఇంకా నేనైతే నాటేస్తున్నా. అక్కడ వర్క్ జరుగుతుంది కదా, ఉసుక కంకర అందులోనే ఉందేమో, మస్తు కాళ్ళకైతే గుచ్చుకుంటున్నాయి, వేయడం రావట్లేదు. అయినా కూడా ట్రై చేశాను, మొత్తానికైతే కంప్లీట్ చేశాను. చేసి ఇక మధ్యాహ్నం అయింది, అన్నం తిందాం వెళ్దాం రండి అంటే ఇక అందరూ అయితే అన్నం తింటున్నారు. నీది అమ్మ? సొరకాయ పులుసు అక్క, టమాటా పచ్చడి, పెరుగను, ఉల్లిగడ్డ కోడిగుడ్డు. మొన్న పెట్టిన చూస్తాను, అదే ఇటు వెళ్తానా. నువ్వు పేరేం పేరు? సుజాతనా? ఏం కూర? ఆమె తిన్నాక చెప్తామని. గొంతు గట్టిగా చెప్పండి, తింటున్నారు కదా. చెప్పండి. నీదమ్మా? పెరుగు నీది వదిన? పుష్పటు చికెన్ కంటే మటన్ కంటే బెస్ట్ గోడకాకరకాయ. అట్లా సిగ్గుపడుతుంది ఆమె. ఏం కోడలా మీది? పుష్ప వన్ ఎవరు ఇలా
ఏమా ఓ ఈ అత్తమ్మా అవునా ఇవి వదిన నీదేం కూర సూపర్ డ్యాన్స్ వేసిందిగా వేసింది డ్యాన్స్ వేసింది చెప్పాను కదా ఇది అమ్మకి పేరు మీద ఇచ్చామని. ఇదైతే బిల్డింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, స్లాబ్ లెవెల్ వచ్చింది. ఇందులోనే కూర్చొని తింటాము అని అంటే సరే అని తిన్నారు. చూడండి ఊర్లో ఉన్న వాళ్ళు బంధాలు అవి వేరే ఉంటాయి. అంటే మామూలుగా వేరే క్యాస్ట్ వాళ్ళు వేరే వాళ్ళు అయినా కూడా వదినే అక్క చెల్లితాం అలా పిలుచుకోవడం బాగా అలవాటు కదా ఊర్లో ఉన్న వాళ్ళకి. అమ్మ వాళ్ళది ఊరు కాబట్టిగా మేము చిన్నప్పటి నుండి అట్లా ఉండేవాళ్ళము. ఇప్పుడు అంటే ఇంకా సిటీలో ఉంటున్నాం కాబట్టిగా చాలా రోజులైంది. నాకు కొంచెం పరిచయం తక్కువనే. ఇదైతే మా పొలము మొత్తం కంప్లీట్గా అయితే నాటు వేశారు. రోడ్డు ఇది అటు తండాకి వెళ్తుంది, అటు ఇటు మొత్తం కంప్లీట్ పొలం అయితే అయిపోయింది. ఎందుకంటే తొందరగా వచ్చారు కదా, తొందరగా కంప్లీట్ చేసుకున్నారు మొత్తము. ఇక చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం పార్టీ లాగా చేసుకుంటారు కదా, పాపం పొద్దున్న నుండి చేశారని స్ప్రైట్ థమ్స్అప్ అయితే తెచ్చాడు నాన్న. కొంతమంది తాగుతున్నారు వెళ్ళే ముందు. ఇంటికి వేసినంతసేపు వేస్తారు కానీ అయిపోయినాక ఒక్క క్షణం కూడా ఉండరు అసలు. వెళ్తాం అంటే కనీసం అదన్నా తాగెళ్ళండి అంటే ఇక అందరైతే తాగుతున్నారు. చూడండి పార్టీ, చిన్న పార్టీ అన్నట్టు వాళ్ళకి. కొంతమంది థమ్స్అప్, కొంతమంది స్ప్రైట్, అందరూ అయితే తాగుతున్నారు. చాలా బాగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ ఎవరుంటారో ఇప్పుడున్న రోజులల్లో హెల్త్లు బాగుండట్లేవు. మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తామో లేదో అనేసి అందరైతే హాయ్ బాయ్ చెప్పుకుంటూ అయితే వెళ్తున్నారు. తాగేదాకా కూడా ఆగట్లేదు, తాక్కుంటూనే వెళ్తున్నారు. నాన్న కూడా వాళ్ళని తోలుస్తా అనేసి పోయాడు. నేను అక్కడ ఉన్నంతసేపు ఒకటి గమనించాను, ఈ చెట్టు అయితే చాలా బాగుంది అసలు. వైట్ కలర్ ఫ్లవర్స్తోని మొత్తం ఫ్లవర్స్ అన్నీ చెట్టు నిండా పూసినాయి. మా రోడ్డు పక్కనే ఉంది. ఇది ఏం చెట్టో ఏమో ఎవరిని అడిగినా తెలియట్లేదు అంటారు. మీకు తెలిసి ఉంటే ఏమన్నా నాకు కామెంట్ చేయండి. మా చిలక పక్కనే ఉంది, బాగుంది అసలు, చాలా బాగుంది. అంతే మరి బాయ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.